ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టింది, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేట్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుంది. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు, పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి.